మానవ నాగరికత భూమిపై ఉన్నప్పటి నుండి నేటి వరకు వివిధ వస్తువులు తయారు చేయబడ్డాయి. వాటిలో కొన్ని సమయంతో పాటు సహజ విపత్తుల కారణంగా నాశనం అయ్యాయి. మరికొన్ని ఇప్పటికీ తమ ఉనికిని కొనసాగిస్తున్నాయి. ఈ రోజు మేము మీకు భూమిపై కొన్ని అద్భుతమైన నిర్మాణాల గురించి చెప్పబోతున్నాము. అవి నిజానికి పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తాయి. నెంబర్ 1, స్టీల్. మీరు మానవ నిర్మిత వస్తువులలో స్టీల్ పేరు ఎందుకు చేర్చబడిందని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఇది సహజ లోహం. ఉక్కు సహజ లోహమైనప్పటికీ దాని చరిత్ర గురించి శాస్త్రవేత్తలు మరియు పురావస్తు శాస్త్రవేత్తల మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఉక్కు చరిత్ర గురించి మాట్లాడితే పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు ఈ లోహం మొదటిసారిగా భారతదేశంలో 14వ శతాబ్దంలో ఉపయోగించబడిందని నమ్ముతున్నారు. కానీ ఈ వాస్తవాలు పూర్తిగా సత్యం. ఎందుకంటే పెరు మరియు గ్రీస్ వంటి దేశాలలో ఉక్కుతో నిర్మించబడిన ప్రాచీన భవనాలు కనిపిస్తాయి. ఆ భవనాలు క్రీస్తుపూర్వం 400 కంటే పురాతనమైనవి. అంతేకాకుండా వీటిలో చాలా భవనాలు ఒరిజినల్ రీఫార్మేడ్ స్టీల్ తో నిర్మించబడ్డాయి. దీనిని మనం ఆధునిక కాలంలో ఉపయోగిస్తున్నాము. ప్రశ్న ఏమిటంటే, ఒకవేళ ఉక్కు క్రీస్తుపూర్వం 400లో ఉనికిలోకి వచ్చి ఉంటే అంతకు ముందు నిర్మించిన భవనాలలో దాని ఉనికికి ఆధారాలు ఎందుకు దొరుకుతున్నాయి? ఇది ఒక పజిల్ గా మారింది. ఇది పరిష్కరించడానికి శాస్త్రవేత్తలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు, కానీ ఇంకా ఎటువంటి ముగింపుకు రాలేదు. చరిత్ర పుస్తకాలలో ఉక్కు వినియోగం గురించి లభించే సమాచారంతో ఏదైనా తారుమారు జరిగిందా లేదా పొరపాటున తప్పుడు తేదీని ప్రస్తావించారా? కారణం ఏదైనా ఉక్కు ఉనికి మరియు దాని వినియోగానికి సంబంధించి శాస్త్రవేత్తలు ఇప్పటికీ గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. నెంబర్ 2, రోథెనుఫ్ శిల్పాలు. మానవ నిర్మిత వస్తువులలో భూమిపై ఒక నిర్మాణం కూడా ఉంది. దీనిని చూసి చాలా మంది ఆలోచనలో పడతారు. నిజానికి ఫ్రాన్స్ లోని బ్రిటనీ ప్రావిన్స్ లో ది స్కల్ప్చర్స్ ఆఫ్ రోథెనుఫ్ అనే అద్భుతమైన కళాకృతి ఉంది. దీనిని సృష్టించినందుకు చర్చి ఫాదర్గా అబ్బే అడోల్ఫ్ జూలియన్ ఫౌడ్ ను నియమించడం జరిగింది. అబ్బే చాలా కాలంగా ప్రావిన్స్ చర్చిలో ఫాదర్గా పనిచేస్తున్నారు. కానీ 51 సంవత్సరాల వయసులో అతను అకస్మాత్తుగా తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. దీని కారణంగా అతను మాట్లాడే మరియు వినే శక్తిని పూర్తిగా కోల్పోయాడు. అబ్బే అడోల్ఫ్ చర్చి ఫాదర్ పదవి నుండి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత అతనికి రోజులు గడపడానికి పని లేదు. ఆ పరిస్థితిలో అబ్బే అడోల్ఫ్ కొంత సమయం గడపడానికి సముద్ర తీరంలో కూర్చోవడం ప్రారంభించాడు. అక్కడ అతను తీరంలోని రాళ్లు నీటితో కలిసిపోవడాన్ని చూశాడు. ఈ కార్యకలాపాన్ని చూసిన తర్వాత అబ్బే మనసులో ఒక ఆలోచన వచ్చింది. అతను మరుసటి రోజు ఉదయం చిజెల్ మరియు సుత్తితో తిరిగి ఆ రాళ్ల వద్దకు వెళ్లాడు. తర్వాత అతను ఆ రాళ్లకు విగ్రహాల ఆకారం మరియు రూపం ఇవ్వడం ప్రారంభించాడు. ప్రారంభంలో సామాన్య ప్రజలు అబ్బే తన అనారోగ్యం కారణంగా పిచ్చివాడయ్యాడని భావించారు. కానీ అతను మొదటి విగ్రహాన్ని పూర్తి చేసినప్పుడు ప్రజలు అతని కళను చూసి ఆశ్చర్యపోయారు. ఈ విధంగా అబ్బే 1907 వరకు నిర్జీవమైన రాళ్లకు కొత్త రంగు రూపం ఇవ్వడం కొనసాగించాడు. దీనివల్ల సముద్ర తీరం అందమైన మరియు ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది. అంతేకాకుండా అబ్బే ఆ రాళ్లను విగ్రహాలుగా మలిచినప్పుడు పెరాలసిస్ వచ్చి అతని ఒక చేయి పని చేయలేదు. చాలా మంది ప్రజలు ఒక వ్యక్తి కేవలం ఒక చేతిని ఉపయోగించి ఇంత అందమైన విగ్రహాలను ఎలా సృష్టించగలడు అనే విషయంపై ఆశ్చర్యపోతారు. అది కూడా సహజ రాళ్లను వాటి స్థానం నుండి కదల్చకుండా. ఈ పనిని పూర్తి చేయడం చాలా కష్టం. మరోవైపు కొంతమంది ప్రజలు ఈ విగ్రహాలను మరొకరు లేదా ఏలియన్లు సృష్టించారని నమ్ముతారు. వీటిని సృష్టించినందుకు ఉద్దేశపూర్వకంగా అబ్బేకి క్రెడిట్ ఇవ్వబడింది. ఎందుకంటే మాట్లాడే, వినే మరియు ఒక చేయి పనిచేయని సామర్థ్యాన్ని కోల్పోయిన తర్వాత ఒక వ్యక్తి ఇలాంటి విగ్రహాలను ఒంటరిగా ఎంతమాత్రం సృష్టించలేడు. ఆ సమయంలో ఆధునిక యంత్రాలు లేదా ప్రత్యేక సాంకేతికత లేవు. అయితే చాలా మంది ప్రజలు ఈ నిర్మాణాన్ని అబ్బే యొక్క సంకల్పం మరియు ఆత్మీయ శక్తితో అనుసంధానించి చూస్తారు. అతను కేవలం తన సంకల్పాన్ని పూర్తి చేయడానికి శారీరక మరియు మానసిక శక్తిని ఉపయోగించి ఇంత అందమైన విగ్రహాలను సృష్టించాడు. ప్రస్తుతం ఈ ప్రదేశం పర్యాటకులతో చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మీరు అనేక అద్భుతమైన విగ్రహాలు మరియు రాతి నిర్మాణాలను చూడవచ్చు. నెంబర్ 3, మైడెన్ టవర్. అజర్బైజాన్ దేశంలోని బాకు నగరంలో చాలా ప్రాచీన భవనం ఉంది. దీనిని మైడెన్ టవర్ అని పిలుస్తారు. నిజానికి ఈ భవనం యొక్క అసలు పేరు క్విస్క్వాసి. ఇది 9వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇది 29.5 మీటర్ల ఎత్తైన భవనం. దీని నిర్మాణం గురించి పురావస్తు శాస్త్రవేత్తల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నిజానికి ఈ భవనంపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం దీనిని నిర్మించడానికి ఉపయోగించిన రాళ్లు దాదాపు 2500 సంవత్సరాల పురాతనమైనవి. అయితే ఆ సమయంలో 3 అంతస్తుల భవనాలను నిర్మించే అలవాటు లేదు. నేటి కాలంలో 3 అంతస్తుల ఇల్లు లేదా భవనాన్ని నిర్మించడం చాలా సాధారణం. ఎందుకంటే భూమిపై జనాభా పెరుగుతోంది. ప్రజలకు నివసించడానికి సౌకర్యవంతమైన ఇల్లు అవసరం. కానీ 2000 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ భవనాన్ని 3 అంతస్తులుగా నిర్మించడానికి ఉద్దేశం ఏమిటి మరియు దాని చరిత్ర దేనితో అనుసంధానించబడి ఉందనేది ఎవరికీ తెలియదు.
అయితే బాకు యొక్క ప్రసిద్ధ కథలలో మైడెన్ టవర్ గురించి కొన్ని వాస్తవాలు కనిపిస్తాయి. దాని ప్రకారం ఒక రాజు తన కుమార్తెకు ఇష్టం లేకుండా ఆమె వివాహం చేయాలనుకున్నాడు. అయితే రాజకుమారి రాజుకు ముందు ఒక షరతు పెట్టింది. అతను తన కోసం ఒక గోపురం నిర్మించాలని కోరింది. దాని ప్రకారం రాజు తన కుమార్తె కోసం ఈ 3 అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. కానీ భవనం పూర్తయిన తరువాత రాజకుమారి దాని చివరి అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ కథ గురించి బాకులో అనేక నాటకాలు మరియు కవితలు కూడా రాయబడ్డాయి. దీనివల్ల ఈ గోపురానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. కానీ పురావస్తు శాస్త్రవేత్తలు నమ్మేది ఏమిటంటే కుమార్తె కోరిక తీర్చడానికి 3 అంతస్తుల భవనం నిర్మించడంలో ఎలాంటి అర్థం లేదు. ఈ దేశంలో ఈ భవనం నిర్మించబడినప్పుడు ఇస్లాం మతం కూడా ఉనికిలో లేదు. అందుకే చాలామంది మైడెన్ టవర్ యొక్క నిజమైన సత్యం వేరేదని నమ్ముతారు. దానిని స్థానిక ప్రజలు మరియు ప్రభుత్వం దాచిపెట్టారు. దానికి బదులుగా ఒక కల్పిత కథను ప్రజలలో ప్రచారం చేశారు. అయితే ప్రస్తుతం మైడెన్ టవర్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారింది. దీనిని చూడటానికి ప్రజలు దూర ప్రాంతాల నుండి వస్తారు. మరోవైపు కొంతమంది మైడెన్ టవర్ ఒక సాధారణ భవనం అని, పురావస్తు శాస్త్రవేత్తలు ఉద్దేశపూర్వకంగా దాని చుట్టూ రహస్యమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెబుతారు. 2001లో యునెస్కో ఈ భవనాన్ని ప్రాచీన నిర్మాణాల జాబితాలో చేర్చింది. ఇది మతపరంగా మరియు సామాజికంగా బాకు స్థానిక ప్రజలకు చాలా ముఖ్యమైనది. నెంబర్ 4 ఇంకా జలవాహికలు. భూమిపై అనేక రకాల నాగరికతలు నివసించాయి. వాటిలో ఇంకా నాగరికత కూడా ఉంది. ఈ నాగరికత ప్రజలు సుమారు 3500 సంవత్సరాల క్రితం దక్షిణ అమెరికాలో నివసించారు. ఈ నాగరికతకు చెందిన ప్రజలు అనేక ముఖ్యమైన వస్తువులను తయారు చేశారు. ఇంకా నాగరికత ప్రజలు రాళ్లతో వివిధ భవనాలు మరియు నిర్మాణాలను నిర్మించడమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఆధునిక నీటి సరఫరా వ్యవస్థను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం చాలా మంది చదువుకున్న ఇంజనీర్లు నగరాలలో నీటి సరఫరా వ్యవస్థల నిర్మాణాలకు పునాదులు వేస్తారు. అయినప్పటికీ లీకేజీలు, బ్లాకేజీలు మరియు నీటి సరఫరాలో సమస్యలు ఉంటాయి. కానీ 3000 సంవత్సరాల క్రితం ఇంథా నాగరికత ప్రజలు ప్రత్యేక రకమైన నీటి సరఫరా వ్యవస్థను ప్రారంభించారు. ఎందుకంటే ఆ సమయంలో ఈ నాగరికత ప్రజలకు తాగునీటి కొరత ఉండేది. నిజానికి ఇంకా నాగరికత ప్రజలు వార్షిక వర్షపాతం బాగా ఉండే ప్రాంతాలలో నివసించేవారు. ఆ నీరు సేకరించబడి ఇంకా నాగరికత ప్రజలకు తాగునీరు అందించేది. కానీ ఒక సమయం వచ్చింది. 2 సంవత్సరాల పాటు ఆ ప్రాంతాలలో దాదాపు వర్షపాతం లేదు. దీనివల్ల ఇంకా నాగరికత ప్రజలకు తాగునీటి కొరత ఏర్పడింది. దీనివల్ల వారి జనాభా తగ్గడం ప్రారంభమైంది. వారు నివసించే ప్రదేశానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో పర్వత శిఖరంపై నీరు ఉండేది. అక్కడ నుండి కొన్ని నదులు ప్రవహించేవి. ఆ పరిస్థితిలో ఇంకా నాగరికత ప్రజలకు 2 అవకాశాలు ఉన్నాయి. మొదటిది, వారంతా తమ మొదటి స్థానాన్ని వదిలి నదీ ప్రాంతానికి వెళ్లి నివసించడం. లేదా రెండవది, నది నీటిని వారి వసతి ప్రాంతానికి సులభంగా తీసుకురావడానికి ఏదైనా పరిష్కారం ఆలోచించడం. ఈ నాగరికత ప్రజలు పర్వతం నుండి పడే నీటిని తమ వసతి ప్రాంతానికి తీసుకురావడానికి మెట్ల ఆకారంలో ఒక నిర్మాణాన్ని నిర్మించడం ప్రారంభించారు. దీనివల్ల నీరు చాలా వేగంగా కానీ చాలా నెమ్మదిగా కానీ ప్రవహించదు. తరువాత వారు సాధారణ నేలపై కాలువలను నిర్మించారు. దీని ద్వారా పర్వతాల నుండి వచ్చే నీరు సులభంగా వసతి ప్రాంతాలకు చేరుకుంటుంది. కాలువలను ముందుకు వెళ్లి నదితో అనుసంధానించారు. దీనివల్ల పర్వతం నుండి ప్రవహించే నీరు వసతి ప్రాంతం గుండా ప్రవహించి నదిలో కలుస్తుంది. దీనివల్ల నీటి వృధా జరగదు. నదిలో ఎల్లప్పుడూ నీరు ఉంటుంది. దీనివల్ల ఇంకా నాగరికత ప్రజలకు నీటి కొరత ఎదుర్కోవలసి రాదు. మీరు ఇంకా నాగరికత ప్రజలు నిర్మించిన ఈ నీటి సరఫరా వ్యవస్థను జాగ్రత్తగా పరిశీలిస్తే వారి కళ మరియు ఇంజనీరింగ్ నమూనాను చూసి ఆశ్చర్యపోతారు. ఈ నీటి సరఫరా వ్యవస్థ ఎంతో ఖచ్చితమైన పద్ధతిలో తయారు చేయబడింది. 3000 సంవత్సరాలు గడిచిన తరువాత కూడా ఇది చాలా మంచి స్థితిలో ఉంది. దీనిని వివిధ దేశాల ఇంజనీర్లు మరియు వాస్తుశిల్పులు అధ్యయనం చేస్తారు. చాలా మంది ప్రజలు ఇంకా నాగరికత ఈ నీటి సరఫరా వ్యవస్థను ఒంటరిగా నిర్మించలేదని, దానిలో వారు ఎవరి సహాయాన్నైనా తీసుకున్నారని నమ్ముతారు. అయితే ఇది స్వయంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఈ నిర్మాణం ఆ సమయంలో నిర్మించబడింది. అప్పుడు భూమిపై ఆధునిక యంత్రాలు లేదా ఏ రకమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడలేదు. నెంబర్ 5 ఉమా పున్కు. భూమిపై సహజమైన అంశాలలో కొన్ని అత్యంత క్లిష్టమైనవి. శాస్త్రవేత్తలు వాటిని అర్థం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు తీసుకుంటారు. అయినప్పటికీ వారు ఎటువంటి నిర్ణయానికి రాలేరు. టైటానియం వంటి లోహం కూడా శాస్త్రవేత్తలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే అది సులభంగా కరగదు. దానిని కరిగించడానికి సాధారణంగా 1800 డిగ్రీల సెల్సియస్ వరకు తట్టుకోగల రహస్య ఉష్ణోగ్రత కావాలి. ఈ ఉష్ణోగ్రతను సృష్టించడానికి ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తారు. కానీ మీరు ఆశ్చర్యపోతారు, 6వ శతాబ్దంలో కొందరు ప్రజలు ఈ రహస్య ఉష్ణోగ్రతను పొందగలిగారు. టైటానియం కరిగించి నిర్మాణాలను నిర్మించారు. బొలివియాలో ఉమా పున్కు ఒక పురాతన నిర్మాణం.
ఇది పర్యాటకుల మధ్య చాలా ప్రసిద్ధి చెందింది. ఈ నిర్మాణం సాధారణ రాళ్లతో లేదా వేరే రాతితో కాకుండా టైటానియంతో నిర్మించబడింది. శాస్త్రవేత్తలు ఈ పజిల్ను పరిష్కరించలేకపోతున్నారు. 6వ శతాబ్దంలో నిర్మించబడిన ఈ కట్టడం కోసం టైటానియం ఎలా కరిగించబడిందో ఇప్పటికీ తెలియదు. ఎందుకంటే ఆ సమయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించబడేది కాదు. శాస్త్రవేత్తలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ కాలంలో టైటానియం కరిగించడానికి ఏదైనా ప్రత్యేక పద్ధతిని ఉపయోగించారా? ఎందుకంటే దీని గురించి చరిత్ర పుటల్లో ఎటువంటి సమాచారం లేదు. కొందరు ప్రజలు పుమా పున్కును మానవులు నిర్మించలేదని, దీనిని నిర్మించడానికి ఏలియన్స్ సహాయం చేశారని నమ్ముతారు. కానీ ఈ వాస్తవాలు నమ్మకాలలో ఎంత నిజం ఉందో ఎవరికీ తెలియదు. శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఈ పజిల్ను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి భూమిపై ఉన్న కొన్ని నిర్మాణాలు. అవి శాస్త్రవేత్తలతో పాటు పురావస్తు శాస్త్రవేత్తలను కూడా ఎంతగానో ఆశ్చర్యపరచాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ మరియు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.